హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త అండి, శ్రీరెడ్డిపై దాడి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ప్రయత్నం చేయండి. దయచేసి వీడియోకి ఒక లైక్ చేయండి. విషయానికి వచ్చినట్లయితే ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ కనుక ఓడిపోతే వైజాగ్ బీచ్లో నగ్నంగా తిరుగుతానని శబ్దం చేసింది వివాదాస్పద నటి శ్రీరెడ్డి. అధికారిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా కాకపోయినా కూడా ఎప్పటి నుంచో తన మద్దతు జగన్ మోహన్ రెడ్డికే అని చెప్పేసి చెప్తూ వచ్చింది. జగన్కు పార్టీకి సంబంధించి అన్ని విషయాలపై పట్టు ఉన్నట్లే లైవ్లో తెగ మాట్లాడేసేది ఈ శ్రీరెడ్డి. మరి అలాంటి తనను జగన్ ఒకసారి కూడా విజయవాడకు పిలిచి మాకు మద్దతు ఇస్తున్నందుకు థ్యాంక్స్ అని చెప్పిన పాపాన పోలేదని శ్రీరెడ్డి ఆవేదన వ్యక్తం చేసింది. జగన్ పిలిచి మాట్లాడినా మాట్లాడకపోయినా తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కూడా వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ కార్యకర్తగానే ఉంటానని, ఒకవేళ జైలుకు వెళ్లాల్సి వచ్చినా కూడా కార్యకర్తగానే వెళ్తానని అయితే శ్రీరెడ్డి అంటున్నారు. ఇక ఆంధ్రప్రదేశ్లో కొడాలి నాని, పేర్ని నానిల ఇళ్లపై తెలుగుదేశం పార్టీ నేతలు దాడులకు పాల్పడుతున్నారని, మరీ ఏపీ ప్రజల చేత ఓట్లు వేయించుకున్న పవన్ ఇప్పుడెందుకు బయటికి వచ్చి ఇది తప్పు అని చెప్పడం లేదని అయితే ఆవిడ ప్రశ్నించారు. పవన్ ఓట్ల కోసం ప్రజలను మభ్యపెట్టిన చెత్తనా కొడుకు అని ఆవిడ అన్నారు. సో ఈరోజు బయటికి వచ్చి అదే అమాయక ప్రజలపై దాడులు చేస్తూ ఉంటే ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని అయితే నోరు పారేసుకుంది శ్రీరెడ్డి. ఇక శ్రీరెడ్డి విషయానికి వచ్చినట్లయితే సోషల్ మీడియాలో కాంట్రవర్సీకి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలిచింది ఈ ముద్దుగుమ్మ. తన మాటలతో అందరినీ టార్గెట్ చేస్తూ ఉంటుంది. ముఖ్యంగా నేచురల్ స్టార్ నానిపై కామెంట్లు చేస్తూనే మరొక వైపు దగ్గుబాటి రానా సోదరుడైన అభిరామ్ పైన కూడా విమర్శలు చేసింది. అంతేకాదు తనతో బెడ్రూమ్లో ఉన్నాను అంటూ కూడా ఆమె కామెంట్లు చేసింది. అంతేకాదు వీరిద్దరికి సంబంధించిన వాట్సాప్ కన్వర్జేషన్ కూడా సోషల్ మీడియాలో షేర్ చేసిన నానా రచ్చ చేసింది ఈ ముద్దగుమ్మ. అలాగే తనకు అవకాశాలు కల్పించలేదని, కొంతమంది తనను వాడుకొని మోసం చేశారని అర్ధనగ్నంగా ప్రదర్శన కూడా చేసింది. అలా అయితే పాపులారిటీ తగ్గించుకున్న ఈవిడ ఇప్పుడు వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ తరపున మాట్లాడుతూ టీడీపీ అభ్యర్థులపై మాటల తూటాలైతే విసురుతోంది.